గా నా గుండ జారిపోయిందే వెరీ కలర్ఫుల్ లిప్స్ దేకకే నా పల్సే డబుల్ అయిపోయిందే तेरी मिट्टी मिट्टी बातें विंटे मन से दिल जिल अंटुंदे तेरी क्यूटी क्यूटी చేతల చూస్తే తనువే తగదెం అవుతుందే ఓ పిల్ల పిల్ల ఇక హల్లా గుల్లా నా బతికే చెయ్యకు రసగుల్లా ఓ వయ్యారి ఓ వయ్యారి ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని జబర్దస్త్ గా స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ ద ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ రోజా గారు అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి నిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే కామెడీ కా సర్దార్ నాగబాబు గారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కొంచెం కష్టమే కానీ వినండి మన శాంతి స్వరూప్ ని మిస్ ఇండియాగా ఊహించుకోండి చాలా భయంకరంగా ఉంది కదా మరి ఈ భయంకరాన్ని మనకి కళ్ళ కట్టినట్టుగా చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మిస్ ఇండియా పోటీలు రానే వచ్చాయి మరి జబర్దస్త్ కి ఎలాగైతే నాగబాబు గారు రోజా గారు పర్ఫెక్ట్ జడ్జెస్ ఈ అందాల పోటీల్ని జడ్జ్ చేయడానికి అలాంటి ఒక పర్ఫెక్ట్ జడ్జ్ కావాలి మరి ఆ మిస్టర్ పర్ఫెక్ట్ జడ్జ్ ఎవరో చూద్దాం బాబు కెమెరాలన్నీ ఓకే కదా లైట్స్ అన్ని అరేంజ్ చేసుకున్నారు కదా రెడీగా ఉండాలి ఎక్కడ ఏమి తేడా రాకూడదు అసలే ఇక్కడ జరిగేవి మిస్ ఇండియా కాంపిటీషన్స్ ఎక్కడ ఏ తప్పు జరగకూడదు ఓకే సార్ మీరు వచ్చారేంటి ఇక్కడ మిస్టర్ ఇండియా పోటీలు జరగట్లేదే అయినా సరే జరుగుతున్నాయే అనుకోండి మీరు ఇక్కడికి రావాలా సార్ అవార్డు ఏదో ఇంటికే పంపించేస్తాం కదా సార్ మీ ప్రోగ్రామ్ చూద్దాం నచ్చు మేడం మీరు కూడా అయ్యో మీరు చాలా గొప్ప మనుషులు మేడం ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి సార్ ఎందుకంటే ఆ మధ్య ఒకసారి రష్మి గారు మా దగ్గరకు వచ్చి ఏమండి కిరీటాన్ని ముట్టుకోవచ్చా అని అడిగారు ఆ అర్హత లేదు ఆ బయటికి వెళ్ళిపోమని చెప్పానండి ఆ తర్వాత అనసూయ గారు వచ్చారు ఏమండి కిరీటాన్ని ముట్టుకోవచ్చా అన్నారు ముట్టుకోండి తుడిచి అక్కడ పెట్టేయండి అని చెప్పాను కానీ నిజం చెప్పాలి మేడం ఆ మధ్య మా కమిటీ మీ ఇంటికి వచ్చి మిస్ ఇండియా అవార్డు మీకు ఇస్తాం తీసుకోండి అంటే మీరు సున్నితంగా తిరస్కరించారు నిజం చెప్పాలంటే ఆ భగవంతుడు భూమికి ఇచ్చిన అందమైన అవార్డే రోజా గారు మళ్ళీ ఈ అవార్డుకి అవార్డా బిస్కెట్ కొండ వేసేవాయి ఓ ఐషు ఫోన్ చేసింది ఐశ్వర్యరాయ్ ఐషు ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేసేవేంటి ఓ అలాగా ఏంటి మీ అమ్మాయికి మిస్ ఇండియా ఇచ్చేద్దాం ఇప్పుడు ఏం చదువుతుంది ఎల్కేజీ ఓ పంచే ఇంకో 2 కేజీలు పెంచి నాకు అప్పచెప్పి నేను చూసుకుంటా ఓకే అభిషేక్ ఏం చేస్తున్నాడు గుడికెళ్ళి అభిషేకం చేస్తున్నాడా భర్త అంటే అలా ఉండాలి వీళ్ళు ఎప్పుడు సుస్సు ఫోన్ చేసింది సుస్మిత సేన్ నీకు తెలుసు కదరా నేను బిజీగా ఉంటాను ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదు కదా ఇప్పుడేం మాట్లాడుకో నేను చాలా బిజీగా ఉన్నాను ఓకే ఉంటాను నిజం చెప్పాలంటేనండి మిషన్ అన్నాక బాగుంటేనే కుట్టాలండి అమ్మాయి అన్నాక
అందంగా ఉంటేనే నెత్తి మీద కిరీటం పెట్టాలనిపిస్తుంది. వా. ఎనీవే నా మాటల్లో డెప్త్ ఉంటుంది, కొందరికే అర్థం అవుతుంది. నేను జడ్జి అన్నంత మాత్రాన అల్లా టప్ప జడ్జిని కాదు సార్. మా కులదైవం పాపారాయుడు గారి మాటని తూచా తప్పకుండా పాటిస్తాను. ఏ రోజైతే నేను తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చానో ఆ రోజు నేను చచ్చినట్టే లెక్క లెక్క లెక్క. లెట్స్ స్టార్ట్ ది షో. ఏంటండి రాంగ్ ఎంట్రీలు? నాకు తెలియగలుగుతాను ఏం జరుగుతుంది ఇక్కడ. ఇవేమైనా అందాల పోటీ అని తెలుసు కదా. లాస్ట్ లో వచ్చి ఇద్దరు చూస్తే అందాల పోటీకి వచ్చినట్టున్నారా, చందాల కోసం వచ్చినట్టున్నారు. ఇలాంటి రాంగ్ ఎంట్రీలు అయితే నేను ప్రోగ్రామ్ చేయలేను, నేను వెళ్ళిపోతున్నాను. సారీ. ఇక్కడ దెమ్మ తిరిగిపోయి అందం అవుతుంది వెనకాల. ముందు అందాన్ని వచ్చి తిరిగి వెళ్ళిపోమను. దెమ్మ తిరిగిపోద్దా ఇంకేమన్నా తిరిగిపోద్దో చూస్తా. అందమా నీ పేరేమిటి? అందమా అందమా నీ పేరేమిటి? అందమా పొంపుల హంపి శిల్పమా? బాపు గీసిన చిత్రమా? తెలుపుమా? వా కరెక్ట్. ఏమో తప్పులు శాసనలు ఏరుకోవాలంటే కింద ఉంటాయి, డైరెక్ట్ గా ర్యాంప్ మీదకి వచ్చేకూడదు అలాగా. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. ఆమె ఎవరో తెలుసా? ఎవరో? ఈ సంవత్సరం ఎంపిక కాబోయే మిస్ ఇండియా. రే చప్పిడి మొహంకి అసలు మిస్ ఇండియా వస్తుంది నువ్వు ఎలా అనుకున్నావురా? బాస్ ఒక్కసారి నాకు అసలుకే 50 క్రాస్ అయిపోయింది. లేక లేక దీనికి ప్రపోజ్ చేశా. దానికి ఆ కిరీటం కొడితే గానీ నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పి నాకు టార్గెట్ పెట్టింది. అయినా సరే ఇవన్నీ నాకు తెలియదు. ఏమనుకుంటున్నావు? మిస్ ఇండియా కాంపిటీషన్ అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్లీజ్ ప్లీజ్ ఎంత కావాలంటే అడుగు, రాసి ఇచ్చేస్తా. రాసి ఇచ్చేయడానికి ఏదైనా కోటీలు అమ్ముతున్నావు, టోపీలు అనుకుంటున్నావు. ఎలా అసలు? మా అమ్మగారికి కిరీటం ఇచ్చి తేరాలే. ఎవడు? రంగా బాడీ గార్డ్. ఒరే దాని మొహం చూసావా? అప్పారావు వాడి పాడేసిన క్రికెట్ గార్డ్ లాగా ఉంటది. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇంగ్లీష్ మాట్లాడుతుంటే గొంతులో గుద్దేస్తాను. ఎవరు? దూరంగా మాట్లాడావు. ఇప్పుడు ఇంత అందమైన మొహాలు ఉన్నాయి కదా, ఈ అందమైన మొహాల మధ్యలో ఇలా రాంగ్ ఎంట్రీ ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? అదే ఇన్ని అందాల మధ్యలో ఇది వెరైటీగా ఉంటుందని వేరియేషన్ కోసం తీసుకొచ్చా. అబ్బా వేరియేషన్ లా లేదురా, రేడియేషన్ కి ఎండిపోయిన దానిలా ఉంది. మళ్ళీ అరుస్తాయంటే ఏం పేరు? ఆడి పేరు రంగా. రంగా నిన్ను బీపేంటి సైలెంట్ గా ఉండమని చెప్తున్నా. ఓకే. మా అమ్మగారు ఎంత బాగుంటుందో తెలుసా? బొంగ మూతి పెట్టిందంటే ఎంత బాగుంటుందో తెలుసా? మా అమ్మగారు ఇది పెట్ట అమ్మగారు బొంగ మూతి పెట్టండి. ఇది మూతిలో లేదురా, కోత వెనక్కి తిరిగినట్టుంది. చూసావా అరటి పండు దొరకని కోతి పిల్ల ఎలా చిందులేస్తుందో? అయినా నాకు తెలియక అడుగుతాను రా, ఈ మొక్క నీకు ఎలా నచ్చింది చెప్పు. అది ఒక బలహీనమైన క్షణంలో. బలహీనమైన కాదురా, హీనమైన క్షణాలు అలాంటి ఫేసు దీంది. సరేలే నువ్వేదో లవ్ చేశాను అంటున్నావు కాబట్టి నా ప్రేమను ఎలాగా పండించుకోలేకపోయాను. కనీసం నీ ప్రేమనైనా పండిస్తాను, గెలిపిస్తాను రా నేను. ఎంత టాలెంట్ ఉంది, నీ ప్రేమను ఎందుకు గెలిపించుకోలేకపోయావు? ఇలా చూడు బ్రదరు, క్రికెట్ లో వరల్డ్ కప్ గెలవాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, బ్యాట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఈ మిస్ ఇండియా పోటీ కొన్ని ప్రశ్నలు అవి అడగాలి కాబట్టి నేను అడుగుతుంటాను. ఏం పేరు మీ అమ్మగారి పేరు? లిండా. లిండా ఏంట్రా? సులభ కాంప్లెక్స్ లో వాడి పారేసిన కలరా ఉండలా ఉంది ఇది. అయినా ఏ పేరు అయితే నాకెందుకు గానీ నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, చెప్తే చాలు. ఏంటంటే మొదటి ప్రశ్న, నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోతున్నావు, నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే సడన్ గా నీ కింద ఒక 100 రూపాయల నోటు కనబడింది. ఏం చేస్తావు? అలాంటి దిక్కుమాల సమాధానం చెప్పకూడదు. 100 రూపాయలు తీసుకుని ఏం చేస్తావు చెప్పు. హోటల్కి వెళ్ళి బజ్జీలు పునుగులు సిల్లిగా ఆర్డర్ ఇస్తా.
లాస్ట్ లో ఏంటి చెప్పింది? సిల్లు గారు ద గారె విత్ హోల్. మళ్ళీ ఇంగ్లీష్ ఒకట వడని ఏడవచ్చు కదరా ఇది. అంటే 100 రూపాయలు దొరికితే దాన్ని తీసుకెళ్లి అనాథాశ్రమంలో ఇస్తాం, అనాథ పిల్లలకి ఇస్తామని చెప్తారు. అలాంటి గొప్ప జవాబులు చెప్తూ ఉండాలి. ఇంకేమన్నా చేస్తారా? ర్యాంప్ వాక్. ఆహా, ఏదో నాడు చూసారా, నడుస్తున్న జలపాతం లాగుంది. జలపాతం లేదురా, కేళ్లవాతం వచ్చినట్టుందిరా అది. అర్జెంట్ గా బాత్రూమ్ ఎక్కడుందో తెలియక ఇబ్బంది పడుతున్నట్టుంది అది. రే ఇవన్నీ ఎందుకురా? ఇంతవరకు ఎలాగో వచ్చారు, నేను పొమ్మని చెప్పినా మీరు పోరు. ఏంటి? మా అమ్మగారి కిరీటం ఏముంది, మేము పాము. పోరా, అదే నేను చెప్తున్నాను. కాబట్టి ఆ కిరీటం ఏదో మీ మొహాన్ని కొట్టేస్తాను. వెళ్ళిపోండి రా, పట్టుకుని వెళ్ళిపోండి. కానీ ఒకటి, మా పాపారాయుడు గారు ఎప్పుడో చెప్పారు, తప్పుడు తీర్పిస్తే మనం చచ్చినట్టే లెక్కని చెప్పారు. అమ్మగారి కిరీటం సాధించారు అయ్య గారు. రంగా నిన్ను ఏమన్నారు? వెళ్ళిపోతున్నానని చెప్పాను. ఓకే, ఏమండి నాన్న కిరీటం వచ్చింది. రోజా గారు మీరేమంటారు? అన్ని అందాల కన్నా శాంతి అందం బాగుంది. నిజంగా కనుక మిస్ ఇండియా ర్యాంప్ పోటీలు ఏమో కనుక వెళ్తే అందరూ పారిపోతారు. బాగుంది, వెరైటీగా అనిపించింది. నాగబాబు గారు కాన్సెప్ట్ కొత్తగా ఉంది రాఘవ. మధ్యలో ఐశ్వర్యని వాళ్ళతో ఫోన్ లో మాట్లాడటం బాగానే ఎంటర్టైన్ చేశారు రాఘవ. సార్ సరదాగా ఉంది. గుడ్. ఒక సెలబ్రిటీ ఆటలన్నీ అభిమాని హట్ అవ్వనంత వరకే. ఒక్కసారి అభిమాని హట్ అయ్యాడంటే ఆ సెలబ్రిటీ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. సూపర్ రా. అరే చేతు కార్ తీరా. సార్ పెట్రోల్ అయిపోయింది సార్. దగ్గరికి రా. ఇందులో గ్యాస్ నింపడం కాదురా, కారులో పెట్రోల్ పోయించుకోవాలరా. ఇప్పుడు ఏమైనా చూసావరన్నా నన్ను? సార్ సారీ సార్, లేట్ అయింది. ఎవడీడు? తప్పుకో. ఈసారి అలా అవ్వదు సార్. రాజమౌళి గారు ఫోన్ కలుపు. రాజమౌళి గారు ఫోన్ కలుపు. ఏంటయ్యా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు సార్. ఎక్కడ సార్ రూపాయి బిల్ మీదేలా ఉంది చూడండి కింద. సార్ బుల్లెట్ భాస్కర్ గారు. సార్ మీ స్కిట్లు ఉంటాయి సార్, మామూలుగా ఉండవు సార్. సూపర్ సార్. సార్ నిజంగా మీరు ఏ ప్రోగ్రామ్ చేస్తారంటే పందుల పెంపకం, వాటి పోషణ. తొక్కల పెంపకం. డిస్టర్బెన్స్ సార్ ఈసారి అలా జరగదు సార్, ప్లీజ్ సార్. తొక్కలోది. సార్ సార్ గుర్తొచ్చింది, నరాల బలహీనతకు సరైన చికిత్స. సునామీ సుధాకర్ ఇక్కడ. సార్ సునామీ సుధాకర్ గారు, నేను మీ ఫ్యాన్ సార్. సార్ సార్ నిజంగా మిమ్మల్ని ఇలా చూస్తాను కళ్ళకు అరే అనుకోలేదు నా పేరే తెలియదు, నేనే తెలియదు. సార్. ఒక విషయం, సిగ్గులేదు సార్ మీకు, పౌరుషం లేదు సార్. కనీసం ఆ రాకేష్ గారు ఆర్పి గారిని చూసిన కూడా మీకు పౌరుషం రాలేదు సార్. ఎందుకు సార్ మీరు సోలోగా ట్రై చేయండి. ఇప్పుడు దాని గురించి ఎందుకు ఇప్పుడు టాపిక్? అందుకే సార్ సోలోగా ట్రై చేయండి సార్. సోలో కాదు సార్, సింహం సింగిల్ గా రావాలి సార్. ఎవరు సార్ ఆ బుల్లెట్ భాస్కర్ గారు? వాడుతో ఏంటి సార్ మీకు? బుల్లెట్ భాస్కర్ కొంచెం కూడా సిగ్గుంటే నేను మాట్లాడుతున్నాను విను. చెప్పండి సార్. మనిషి కలిసి ఉంటేనే కలిసి సుఖం అన్నారు. ఏ టీవీ విషయంలోనా? కారు తీరా. సార్ ఒక ఫోటో తీసుకుందాం. అవసరం నేను దిగ. అభిమాని సార్, అభిమాని. తీ. సార్ మా ఇంటికి వస్తారా? మీ ఇంటికి ఎందుకు? సార్ ఒక అభిమాని ఒక హీరో కోసం ఎన్ని పాటలు పడతారు మీకు అదే తెలుసా? నా రేంజ్ అయితే తెలుసా? అదే అభిమాని అభిమాని అంటున్నావు. యాక్చువల్ ఒక విషయం చెప్పాలి నీకు. అభిమానులు ఎప్పుడు వచ్చారు ఇక్కడ? మేము స్టార్ అయిన తర్వాత మీ అభిమానులు పుట్టారు. అభిమానం ఉండడం వల్ల మీరు స్టార్ అయ్యారు సార్. ఎవరు చెప్పారు? ఫస్ట్ మేము వచ్చిన తర్వాత మీరు వచ్చారు. మూసుకొని వెళ్ళిపోయి. సార్ చెప్పాను సార్, వస్తుంది సార్, కార్ వస్తుంది సార్, అందివే సార్. చెప్పరా రే, వాళ్ళ ఫుడ్ గడి కలిసాడు రైల్వే స్టేషన్ లో. సార్ షూస్ ఎక్కడ కొన్నారు సార్? ఆడి మొహం కొంటాడు, ఆడి షూ కొనే రకం. ఫస్ట్ ఎపిసోడ్ కి 200 ఎపిసోడ్ కి అదే షూ చూసా. ఏ మిస్టర్ ఇక్కడ ఉన్న షూ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఫోన్ మాట్లాడుకుంటున్నాను సార్. నువ్వు షూ గురించి మాట్లాడుతున్నావు. నేను ఫోన్ మాట్లాడుతున్నాను దూరం సార్. వెళ్ళి మాట్లాడు. నీకు తెలుసా కెమెరా దగ్గర కొబ్బరికాయ కూడా వదలరాడు. ఒరే
నువ్వు దూరం వెళ్ళి మాట్లాడు. నువ్వు ప్రతి మాట నాకు సెల్ తగులుతుంది. ఫోన్ సిగ్నల్ ఎక్కడుంటే అక్కడ మాట్లాడుకోవడం సెల్ ఫోన్ అంత కనిపెట్టారు. సీన్ లేదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకు తగులుతుంది ఇక్కడ. అయితే మా ఇంటికి రండి. ఇంటికి ఎందుకు రావాలయా? సార్ మా ఇంట్లో అందరూ మీ అభిమానులు సార్. మా నాన్నగారు మీరంటే చచ్చిపోతారు, మా అమ్మగారు, మా చెల్లి, మా తమ్ముడు మీరంటే ప్రాణం సార్. ఎల్లవయ్య అంత అభిమానం పిలుస్తుంటే సార్ చెప్తే ఇస్తాను. నాన్న, అరే నాన్న, ఎవరు వచ్చారు చూడు, సునామీ సుధాకర్ గారు వచ్చారు. నన్ను పట్టించుకోవట్లేదు, తొక్కన వెళ్ళిపోతాను. మీ కాలు పట్టు. కాలికోరా మన అభిమాన హీరో వస్తున్నాడంటే పట్టించుకోరా. ఏం చేసావురా? అభిమానం సార్, అలా కాల్ చేసేవంట్రా? అభిమానం సార్. హాస్పిటల్ తీసుకెళ్ళరా. సార్ అవసరమైతే మీకోసం ప్రాణాలు ఎవరు కాదు సార్, ప్రాణాలు తీస్తా. ఒరే నీకు పుణ్యం ఉంటుందిరా. అభిమానం సార్. అభిమానం తొక్కల అభిమానం. నీ అభిమానం తీసుకుని పెట్టుకోరు సార్ అయ్యా. మీకు గౌరవం ఇవ్వలేనప్పుడు నేను బతకను సార్. అయ్యా. అవసరమైతే నేను కూడా కాల్ చేసుకుంటా ఏయ్, సార్. ఏయ్, ఏయ్, సార్, ఏయ్, ఇప్పుడే కాల్ చేసుకుంటా సార్. వద్దు, 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 వద్దు. ఒప్పుకున్నాను రా. మా తమ్ముని పిలమంటారా? అరే తమ్ముడు, ఎవరు వచ్చారో చూడరా. సార్ మీకోసం ఏం కావాలన్నా కోసుకుంటారు సార్. సార్, రే, చూపిరా సార్, చూడండి సార్. ఒక్కసారి మీరంటే మాకు విపరీతమైన అభిమానం సార్. అరే సార్. నీకు పుణ్యం ఉంటుందిరా. అభిమానం సార్. అదేంట్రా పీకలకు వస్తున్నారేంట్రా? వాడు చంపేశారు, మీరు చేయి నరికేసుకున్నాడు. బుద్ధుందా నీకు? రారా, ఇంటికి వచ్చిన మనిషి కాఫీ ఇవ్వాలని తెలుసుకా? అరే తమ్ముడు కాఫీ, తమ్ముడు కాఫీ. తమ్ముడు కాఫీ తేవట్లేదన్నయ్య. తమ్ముడికి కాఫీ తీసుకురాడా వాడు? సారీ చెప్పు. సునామీ సుధాకర్ గారి ఇంటికి వస్తే కాఫీ ఇవ్వ. తల తీసుకొచ్చేట్రా. అభిమానం సార్. అభిమానం తొక్కల అభిమానం వెళ్ళిపోతాడ్రా. మీకు పుణ్యం ఉంటుంది. కాలు పట్టుకున్నారా? చాట్ పీక్ కోసేసుకుంటా. వద్దు, వద్దు. వింటా, వింటా, వింటా. కాఫీ ఇవ్వరా సార్ మీకు? అభిమానం ఉండాలే గానీ ఎలాగైనా కాఫీ వస్తుంది సార్. తమ్ముడు నువ్వు వెళ్ళి వంట చెయ్యు, ఈలోపు కాఫీ ఇస్తాను. అరే ఆ హాస్పిటల్ తీసుకెళ్ళరా. కాఫీ తా. తాగకపోతే కోసేసుకుంటా. 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 సార్ నిజంగా సార్ మీ డైలాగులకి మీ అంత ఫ్యాన్ అంటే కూర్చోండి సార్. పిచ్చి సార్, ప్రాణం సార్. మీకు ఇంకో విషయం తెలుసా సార్? మీ అందరూ చచ్చిపోయి 4 రోజులైంది సార్. మీరు ఎందుకు చచ్చిపోయారా? టీవీలో జబర్దస్త్ చూస్తుంటే పక్కింటి వాళ్ళు సునామీ సుధాకర్ డైలాగులు మర్చిపోతాడన్నారు సార్. మనమేమన్నారా? మేము మర్చిపోవాలి ఛాలెంజ్ చేసాం సార్. తొక్కలేదు. నేను ఎప్పుడు మర్చిపోయాను రా? అప్పుడప్పుడు మర్చిపోయాను. మీరు మర్చిపోయారు సార్. అయినా నేను మర్చిపోతే మీరే నీకు చచ్చిపోయారు సార్. అవమాన భారం భరించలేక పురుగుల మందు తాగి చచ్చిపోయారు సార్. అవును రా రే, నీకు పుణ్యం ఉంటుంది రా రే. డైలాగ్ మర్చిపోతే నేను చచ్చిపోవాలరా? మీరు చచ్చిపోవడం ఏంట్రా రే? అరే ఆవా. అభిమానం సార్. పిచ్చి సార్. పిచ్చి సార్. వద్దురా రే, పిచ్చి సార్, వద్దురా. మా నాన్నగారు చివరి కోరిక ఒకటి ఉంది సార్. ఆయన ఒక డైలాగ్ మీ నోటంటూ వినాలంట. వాళ్ళు చచ్చిపోయాడు కదరా. చచ్చిపోయిన వాళ్ళకి మళ్ళీ చావు ఎక్కడ ఉంటుంది సార్? నాన్న, నాన్న, నాన్న. ఏషానాశిక మోషిక మగసిక మత్స్యసిక లాసిక నిర్వాస కులనాశిక కామక్ష్య మందూషిక అని దూషించి వేధించి సాధించినందులకే ఈ ప్రేతాత్మ జీవితం. ఆ మాటగా ఆ ఇంద్రునికి చెప్పు. చెప్పండి సార్. చెప్తాను, మీరేం చేసుకోవద్దురా. మీ పీకలు ఈకలు కట్ చేసుకోవద్దురా. ఏషా నాషా ఓషా నీషా నాషా ఇంద్రుడికో చెప్పు, ఇంద్రుడికో చెప్పు. అయిపోయిందిరా, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతారు సార్? తమ్ముడు చూసారా మీకోసం వాడు ఎలా రెడీ చేస్తున్నాడు? లేకపోయినా ఎంత బాగా వంట చేస్తున్నాడు. నీకు పుణ్యం ఉంటుందిరా. నన్ను వదిలేదా, నాకు భయం వేస్తుందిరా రే. మీరు మా కాళ్ళు పట్టుకున్నారు. మన జీవితం వేస్ట్. కోసేసుకుంటా. నేను కోసేసుకుంటా. వద్దురా రే. అన్నయ్య, ఆల్రెడీ- అడగండి. రే, 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 రే. సార్ తింటాను, ఒక మాట చెప్పండి సార్. తింటా. తింటారంట. పద మనం భోజనం ఏర్పాట్లు చేద్దాం. ఇప్పుడు ఫోన్ చేసి త్వరగా వచ్చేది ఎవరు? అంబులెన్స్ అనుకుంటారు కదా. కాదు, పిజ్జా. హలో, అరే పిజ్జా సెంటర్ అంటే నా లొకేషన్ పంపిస్తున్నారు. పిజ్జా పంపించండి సార్. సార్ పిజ్జా సార్.
శ్రీను తర్వాత ఈ ఇంట్లో దయ్యాలు లేరా? ఏ ఊరుకోండి సార్, మీరు యూట్యూబ్ స్టార్ దయ్యాలంటారేంటి? కాదురా, ప్రమాణపూర్ చెప్తున్నారా దయ్యాలు లేరా ఇంట్లో? మరి నేను చూసి వస్తాను, ఒక నుంచి ఆగండి, మీరు ధైర్యంగా ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఒరే త్వరగా రా రే. ఒరేయ్ ఎక్కడ పోయిండు? ఒరేయ్ ఒరేయ్ నన్ను కాపాడండి రా, ఈ పుణ్యం పుడుతుంది. సార్ పిజ్జా సార్. ఇంతకు ముందు వచ్చావు కదరా? సార్ నేను కూడా మీ అభిమానినే సార్. మీరు డైలాగులు మర్చిపోతున్నారని పిజ్జాలో విషం కలుపుకొని తిని చచ్చిపోయాను సార్. లేకపోతే సెల్ఫీ అడిగితే ఎదో బిల్డప్ ఎత్తావా నువ్వు, నీ ఎదో ఫేస్. ఇంకోసారి రాజమండ్రిలో కనిపించరా చెప్తాం. అదరా హారర్ కామెడీ సీజన్ అంటే ఏంటో అనుకున్నా, ఇంత దగ్గరలో చూస్తే చాలా ఒకలాగుంది. రోజా గారు బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ నిజంగా ఒక మనిషి అలా కనుక తగిలితే హార్ట్ అటాకే. తల లేకుండా అతను వచ్చి తిరుగుతూ వంట చేసుకుంటూ. నైస్. నాగబాబు గారు పిజ్జా ఫాస్ట్ గా వస్తుంది. చిన్న వెటకారమైన దాంట్లో ట్రూత్ ఉంది. హెడ్లెస్ ఫెలో భలే ఉంది అసలు. Oh my God. ఎవరు ఇంకోటి తీసుకొస్తావు అనుకున్నా, హెడ్ తీసుకొచ్చావు. అమ్మా ఏంటర్ అనుకుంటే అతని బాడీ వచ్చేసింది. చాలా బాగా చేసావు. మొత్తం మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెన్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్. గుడ్. పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే పెద్ద కారణాలు అక్కర్లేదు, ఒక గ్లాసుడు పంచదార ఉంటే చాలు అంటున్నాడు మన ఆది. మరి ఆ గ్లాసుడు పంచదార పెట్టిన చిచ్చులేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత సుందరోడే గోవిందుడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత సుందరోడే గోవిందుడు తుమ్మెదా. పేరుకే తుమ్మిదండి, ఇప్పుడు వచ్చి ఈ పుష్పం మీద వాలింది లేదు, చచ్చింది లేదు. కొంచెం పెద్దగా చెప్పవే, ఎందుకు ఒక పేపర్లో రాసి పాంప్లెట్లు పంచు అందరికి. తుమ్మెదంటే వికసించిన పువ్వుల మీద వాలిద్దండి. ఇలా వాడిపోయిన మాడిపోయిన ప్లాస్టిక్ పువ్వుల మీద ఎవరైనా వాళ్తారా అండి? ఏమండి, మొగుడు అనేవాడే చెయ్యకపోతే ఇంకెవరేస్తారు చెప్పండి? మీరేస్తారా బాబు గారు? ఇంతమంది చెయ్యేస్తే ఒక పిల్లాడు కాదు, ఒక పార్టీ మీటింగ్ కావాల్సినంత మంది పిల్లలు పడతారు. చంపుతా. మీరు అలాగంటారు. పక్కింటి వినోదిని చూడండి, మనకంటే లేట్ గా పెళ్ళయింది, అప్పుడే ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఇంకో సినిమా ప్రీ ప్రొడక్షన్ కి రెడీగా ఉంది. దానికి డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువే, ఎవరో ఒకరు రిలీజ్ చేసి ఉంటారు. నీ సినిమా ఎవరు రిలీజ్ చేస్తారే, నీ చెత్త సినిమా? మీరు ఎన్నైనా చెప్పండి, పిల్లలతో నేను అమ్మ అనిపించుకోవాలండి. బాబు గారు అమ్మ అనండి. అమ్మా రోజా గారు అమ్మ అనండి. ఏమండి వారు నా పిల్లలు ఏంటండి? గాంధీజీ గారు అందరికీ తాత అయినట్టు నువ్వు అందరికీ అమ్మవే. మా అమ్మలగన్నా అమ్మ బంగారు తల్లు. ఆడది ఎప్పుడైతే తల్లి అవుతుందో అప్పుడే సంపూర్ణ జీవితానికి అర్థం అండి. నీకు సంపూర్ణ జీవితం ఇస్తే మాది సంపూర్ణేష్ బాబు జీవితం అయింది. అంటే నీకు సంక్రాంతి, నాకు శివరాత్రిలో కాలెత్తి పడుకోవాలి రోజు. ఏమండి నేను అందంగా ఉండనా? అందం అంటే నీది కాదే, నేను చూపిస్తారా? అందం అంటే ఎలా ఉండాలంటే ఇదిగో, వీళ్ళు అందగత్తెలంటే చూడు. ధనాదం ధనలక్ష్మి, వండర్స్ వరలక్ష్మి, షేకింగ్ శేషమ్మ. ఈ ధనలక్ష్మిని చూస్తుంటే నేను ఎక్కడో చూసిన గుర్తొస్తుందండి. ఒకసారి నెయిల్ కట్టర్ కోసం మన ఇంటికి వచ్చిందిలే. వీళ్ళందరూ అందంగా కనపడతారు, నేనే అందంగా కనపడే. నువ్వు అందమేంటి? అందం అంటే దేవుడా, బాల్యాన్ని ఇచ్చావు తీసుకెళ్లిపోయావు, యవ్వనాన్ని ఇచ్చావు అది తీసుకెళ్లిపోయావు, పిల్లాన్ని ఇచ్చావు తీసుకెళ్ళటం మర్చిపోయావు స్వామి. ఈ ఇంట్లో ఉండటం కంటే కొంచెం బయటకు వెళ్ళి సేద తీరితే కొంచెం పని అయిపోద్ది. నేను బయటకు వెళ్ళిపోతా, దీంతో కంటే బయట బాగుంటది.
ఏమండి మన ఇంట్లో కందిపప్పు లేదు, జీడిపప్పు లేదు, కనీసం మీ కాఫీలు కలపడానికి గన్నేరు పప్పు కూడా లేదండి. నువ్వు కలిపినా కలుపుతావే. నా పేరేంటి? పక్కింటి పాపారం. మరి ఏదన్నా పక్కింట్లో ఆధారపడాల్సిందే. పెళ్ళైనప్పటి నుంచి అదే మాట వింటున్నాను ఇక్కడ. ఏడుసో ఉండు, ఆ పక్కింటి సుబ్బరగాడు వస్తున్నట్టున్నాడు అని బాధ్యత. సుబ్బరావు గారు ఏంటి ప్రతిరోజు పూలు ఎట్టుకెళ్తున్నారు? మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ దాని మీద కాదు, ఈ పూల మీద దాని మీద. అదేంటండి మీ ఆవిడ మిమ్మల్ని దైవంలా చూసుకుంటారంట కదా? అవును, దైవం లాగా చూసుకుంటది. అన్ని నైవేద్యంలో పెట్టి మొత్తం అదే తింటది. సరే కానండి, ఆ చెంపెట్టిన అలా వాసిపోయింది. రాత్రి నిద్రలో కలవరించాలేరా? కలవరంతే వాతలేండి. కలవరించింది మీ ఆవిడ రా వాయిదా. సుబ్బారావు గారు బా, ఈ పిలుపుకే 10 ఎకరాలు రాయొచ్చు. మీ శుతిమెత్తని చేతులతో ఒక కప్పు పంచదార ఇస్తారా? మీ తేనెలూరే పెదాలతో ఒక చిన్న ముద్దిస్తారా? చెప్పు తెగిపోద్ది. అదే కుట్టించి మళ్ళీ కొడతా. పొద్దుగుల పక్కింటి వాళ్ళ మీద పప్పు ఇవా ఉప్పు ఇవా. వెనకటికి మీలాంటి వాళ్ళే కర్రీలన్నీ అడుక్కుని కర్రీ పాయింట్ పెట్టారంట. ఏంట్రా నా ముందే నా పిల్లలు తిడతావా? నీ ముందు తిట్టకి ప్రెస్ మీట్ పెట్టమంటావేంటరా? అయినా ఎప్పటి నుంచో చూస్తున్నాను, పక్క పక్కన ఉంటారు. దేనికైనా పిలిచారా మీరు? ఓ, పిలవలేదనా మీ బాధ? త్వరలో శివరాత్రి వస్తుంది, సతీ సమేతంగా మా ఇంటికి ఉపవాసానికి రండి. నీ బతుకు చెడా. ఏంట్రా బూత్ మీద మేసం ఉన్న ఏ మగాడు నా ఒంటి మీద ఇప్పుడు వరకు దెబ్బే లేదురా? అంటే నీ ఒంటి మీద దెబ్బలన్నీ ఆడవలేసినాయనా? ఎవడరా నువ్వు? ఆ సంగతి. సింహం మెడలు వంచా, పాము కూరలు పీకా. ఆ తర్వాత ఏమైంది? బొమ్మల షాప్ యజమాని బయటికి గెంటేశాడు. ఒరే, మీరు మా మీద గొడవ వేసుకోవడం కాదు, మీ ఇంట్లో చెత్త అంతా మా ఇంట్లో పడుతుంది, అది చూసుకుని. మా ఇంట్లో చెత్త నీ ఇంట్లో పడుతుందని నాకు రుజువు పెట్టా. వాడు నీ కొడుకేం రుజువు ఏంటే? ఏదేం చెప్పు. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకంటే మరి వెళ్ళపదండి. అదేంటి? మీ పేరేంటి? పక్కింటి పాపరావు. మరి నేను పక్కింటి నుంచి వస్తాయి మరి. అప్పటికి చెప్తావా? నీ అంతు చూస్తాను రా, నీ సంగతి తెలుస్తా. క్లాసు పంచదార కోసం అంతు చూస్తారంటే ఎవడీడు బొక్కలోగాడు. మా అర్థం దీనికి 100 సార్లు చెప్పే ఇంట్లో నిలువద్దం పెట్టవే అని. ఒకసారి ఇలాగే ఆఫీస్కి మొత్తం నీట్ గా టై కట్టుకున్నా, షర్ట్ వేసుకున్నా, రెడీ అయ్యి వెళ్ళిపోయా. తీరా అక్కడికి వెళ్ళని తెలిసింది ప్యాంట్ వేసుకోలేదు. ఏమండి ఏం చేస్తున్నారు? ఐశ్వర్యరాయ్కి తెల్లంటికి ఎన్నో లెక్కేస్తానే. సరేలేండి, సంబరం. ఏమండి దోమలు కుడుతున్నాయి, రండి. దోమలు కుట్టినా ఇప్పుడు నా గుట్టే ఓపిక లేదు, నువ్వు పడుకో. ఏమండి మీకోసం చాప తెచ్చాను, దిండు తెచ్చాను, ఒకసారి వచ్చి వెళ్ళిపో మెరుపు తీగ. తీగ వరకు కరెక్టేనే, మెరుపులు లేవే, నీకు దండం పెడతాను, పడుకోవే. ఒక్కసారి మన ఫస్ట్ నైట్ గుర్తు తెచ్చుకోండి. ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకే? పాకిస్తాన్ వాళ్ళు ఒకరిని ట్రైన్ చేసి మన ఇండియా మీద కుదులుతారు కదా, అట్ట 4 ఆడంగులు దీన్ని నవ్వుకుంటూ నా మీద కుదిలేరు. అప్పుడు అయిపోయింది నాశనం, అంతే. ఏం జనమండి, ఓ ముద్దు ముచ్చట కూడా లేదు. ఓయ్ తిట్టకే, నీకు కావాల్సింది అదే కదా, నేను ఇస్తా నీకు. ఈ రోజు చూడు మామూలుగా ఉండదు. అబ్బో, ఎవరో చెప్పినట్టు ఎగిరెగి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. వీళ్ళ మాటలు, రాత్రిపూట రామ్ గోపాలం పెట్టే ట్వీట్లు ఎవడికి అర్థం కావు. ఏమండి ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూనే. ఏమండి నా కోసం తాజ్ మహల్ కడతారా? ల్యాండ్ రెడీగా ఉంది, నువ్వు ఎప్పుడు పోతావని వెయిటింగ్. చిచ్చి, నాలాంటిది పోతే మీకు మళ్ళీ దొరకదు తెలిసినా. అప్పుడు కూడా మళ్ళీ నీలాంటిది ఎందుకు పడుకోవే, నీకు సన్నం పెడతా. ఏమండి లైట్ ఆర్పండి. మన ఏమన్నా బాహుబలి 2 లీకుడు వీడియో అంటే అందరు ఎగబడి చూడటానికి. బయట హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారండి? చపాతీ చేస్తున్నారా? విత్ కర్రీ కావాలా, తోట కర్రీ కావాలా? నిన్ను తగలయ్యా. యూట్యూబ్ లో మంచి సీన్ జరుగుతున్నప్పుడు వాడు ఎవడాడు రమ్మి వెంకటరెడ్డి ఆడు వచ్చినట్టు వచ్చావు కదరా. ఏమంటున్నావు? హీరో హీరో? ఓ అర్థమైంది, మన రవిబాబు గారు పందిని పెట్టి ఒక సినిమా నువ్వేనా? అది ఒరిజినల్ అండి. నువ్వు డూప్లికేటా? అలా కాదండి, పక్కన అడవుల్లో షూటింగ్ అవుతుందండి. సడన్ గా పెద్ద ఏనుగు వచ్చిందండి, భయపడిపోయి మీ ఇంటికి వచ్చేసానండి. ఒక ఏనుగు ఇంకొక ఏనుగు భయపెట్టదే. ఇంతకీ నీ పేరేంట్రా? స్టార్ అండి. స్టార్ ఏంట్రా? ఏమండి మీరు ఏమండి ఈయన అన్ని చూశానండి నేను. ఏం చూసావే? సినిమాలండి. ఏమండి మీరు ఒకసారి లోపలికి వస్తే భోజనానికండి. భోజనానికా? ఆకలిగా లేదండి.
ఏమండి కనీసం కాఫీ కండి అలవాట్లేదండి. అవన్నీ వదిలేయండి, మంచి నీళ్ళనే ఇద్దామని. ఒరేయ్, ఏం పేరు అది సారేంట్రా? పడుకోవడానికి వచ్చినాడు పడుకో, ఎందుకు నైట్ లేట్ అయింది కదా? అలా కాదండి, మీ ఒంటి మీద మీ ఆవిడ ఒంటి మీద అసలు నగలే నగల బయట ఉంచుకో, అన్ని బీరువాలోనే. బీరువా తాళాలు మాత్రం బొడ్డు దగ్గర జాగ్రత్త పెట్టండి. ఎవడరా తిక్కడం మీద ఇంటి కింద పెట్టుకుంటారు. ఏమండి ఏమండి మన ఇల్లంతా గొల్ల చేసి అడట్టుకోడండి వాడు బట్టలు మొట్టలాగా ఉన్నప్పుడు అర్థం చేసుకున్నాడు, బట్టలు కూడా ఎత్తలేడు. ఏంటండి బాబు, పోవాల్సినన్ని పోయినాయి. ఒక టీ తీసుకురాపో, కొంచెం టెన్షన్. టీ పెట్టడానికి పాలు ఉన్నాయి కానీ పంచదార లేదండి. పంచదారలే. పాపారావు గారు, ఏంట్రా ఒక గ్లాస్ పంచదార ఇస్తారండి? ఏమే ఎవడైతే పంచదార ఏమన్నాడో వాడినే పంచదార కోసం మన ఇంటి ముందు నిలబెట్టానే. నాగబాబు గారు నేనే పురమాయించానండి, లేకపోతే పంచదార కోసం ప్రపంచం చేస్తాడా? గ్లాసు పంచదార కోసం ఇంత లాస్ చేస్తావు నువ్వు? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇరుగు పొరుగు అన్న తర్వాత ఇచ్చి పుచ్చుకోవాలని అర్థమైంది. అది పంచదార లేదు బొక్క లేదు అవతల పండు. ఏమండి ఏం చేద్దామండి? ఉప్పు ఉందా? జాడీలో ఉందండి, అది తెచ్చుకొని సో రోజా గారు, బాగుంది. సో పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో చూపించారు. పంచదార కోసం ఏం చేసినా బాగా అనిపిస్తుంది. ఆ డైలాగ్ పంచులే. మీ ఇంటికి పిలవలేదంటే రేపు భార్య భర్తలు ఇద్దరు కలిసి రండి శివరాత్రి. అసలు పీక్స్ ఆయన ఆలోచన విధానమే డిఫరెంట్ గా అనిపించింది. వెరీ నైస్. నాగబాబు గారు, ఎగిరి దంచిన అదే కూలి ఎగరకుండా. మా ఊరు పొలం పనులకు వెళ్ళేటప్పుడు రైతులు అంటారండి, ఏమా ఏంటి ఎంచేపా మళ్ళీ ఏడుతారా, ఎగిరి దంచినా అదే కూరి, ఎగలకుండా దంచినా అదే కూరి. బాగుంది, సరదాగా ఉంది. ఆకలి మీదున్న రచ్చరవి ఆశల మీద అప్పి నీళ్లు జలితే ఆ కిక్కే వేరు. ఆ కిక్ ఇప్పుడు మనకెక్కించడానికి వచ్చేస్తున్నారు రచ్చరవి అలాంగ్ విత్ దిస్ టీమ్. మంచమేసి దుప్పటేసి మల్లెపూల చల్లారు రారా రారా. ఏమే సాంగ్ లో మీద మీద పడుతున్నా, ఇది నీతో అనుకున్నావు ఏంది పర్ఫార్మెన్స్? మరి కాదా? ఎల్లుండి నా శోభనం కదా, నీతో రిహార్సల్ చేసిన. మరి నన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా, ఈ రోజు నాకంటే అందగతి దొరికింది, దాన్ని పెళ్లి చేసుకుంటావా? హలో, స్ప్రే బాటిల్ ఎంత కాస్ట్లీ అయినా, అది ఎంత సెంట్ వచ్చినా బాడీకి కొట్టుకుంటాం కానీ నోట్లో కొట్టుకొని తిరగం కదనే. చెప్తా, పెనాయిల్ బాటిల్ ఉంది, దాంతో బాత్రూమ్ క్లీన్ చేస్తాం కానీ బెడ్రూమ్ లో చల్లుకోం కదా. అర్థం కాలేదు. ఈ అబ్బా కలరా ఉండాలంటారు, దాన్ని చూసినావా? డాంబర్ గోరీలు అవి బట్టలలో పెట్టుకుంటాం కానీ జేబులో పెట్టుకొని తిరుగుతామా? నాశనం అయిపోతారు నువ్వు, నీ దినం చెయ్య. హలో, రోజు నా దినాలే. ఆ దినాల్లో ఇంకో 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 దినం వస్తుందిరా నీకు, నీకు నా ఉసిరి తగులుతుంది చూసుకో. అబ్బా, ఇట్లా 140,000 మంది అన్నారు, ఒక్కరు కూడా తగలే, ఇక్కడనే ఉన్నా. నమస్తే మేడం, ఈరోజు మీకోసం ఒక మంచి ఆఫర్ తెచ్చిన. నేను ఎవరు అనేది నువ్వు కరెక్ట్ చెప్పగలిగితే మీకు కొత్త నోట్లు ₹1,00,00,000 ఇస్తా. పిచ్చి రవి. ఒక క్లూ ఇస్తా, ప్రపంచంలోనే అందగాడు ఒకడే ఉన్నాడు, ఆస్కర్ వచ్చింది మొన్న, మా ఆయన టామ్ క్రూజ్. టామ్ క్రూజ్. అవును, నేనే టామ్ క్రూజ్. ఆయన షాడో కూడా కాదు. అందమైన అమ్మాయిని చేసుకున్నా, ఆమె పేరు ఏతో స్టార్ట్ అవుతుంది. అంత ఆశపడకమ్మా, నా టేస్ట్ అంత బ్యాడ్ కాదు. ఆంజలినా జూలీనే చేసుకున్నా. జూలీ ఆంజలినా జోలీ. ఏంటి జోలీ? వాడు జూలియని పిలుచుకుంటాడు. నేను అట్నే జూలీనే పిలుచుకుంటాను, సార్కి అన్ని తెలిసిపోయినాయి. బ్యాచులర్ పార్టీ అనగానే ఒక్కొక్కడు మందు పెడతాడు, ముక్క పెడతాడు, వాడు ఇంట్లో పెడతాడు, వాడు బార్ లో పెడతాడు, రెస్టారెంట్ లో పెడతాడు, రిసార్ట్ లో పెడతాడు. కానీ నేనేం డిసైడ్ చేసిన చూడు, ఫ్లైట్ లో ఎందుకు అనేది నేను తర్వాత చెప్తా. మై ఫ్రెండ్స్, హాయ్ మామా. మామా పార్టీకి లేట్ అవుతుంది మామా. తీసుకో.
నువ్వు బ్యాచులర్ లైఫ్ నుంచి వెళ్ళిపోతున్నావు కదన్నా. నీ అబ్బా నేనెక్కడ పోతాను రా? బ్యాచులర్ లైఫ్ లోకి వెళ్ళి ఫ్యామిలీ లైఫ్ లో పోయినా నేను ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతుందిరా. వారం వారం కలుస్తాం, సేమ్ పార్టీలు నడుస్తాయి. అయితే ఓకే. ఓకే థ్యాంక్ యూ. సూపర్ మామా. లైట్స్ ఆఫ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. స్వర్గద్వారానికి వచ్చేసిన. అబ్బో మీకు ఒకటి చెప్తున్నా. ఏమిటో? నా భార్యను ఆంజనా జూలియన్ చూసి నువ్వు మళ్ళీ తర్వాత బాధపడి ఏడ్చి అలాంటి ఏం పెట్టుకోకు, ఓకేనా? ఓకే. నేను ఆంజనా జూలియన్ మీకు పరిచయం చేస్తున్నా. షో. చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా. ఏంజలినా జోలీ పేర్లో ఉన్న అందం మొహమ్మిలా లేదేంటి? అలా కాదు, నా కళ్ళతో చూడు. నా లేదు. నాకు ఈ పెళ్లి క్యాన్సల్. దీంతో అసలు గట్టమద్దు ఏమద్దు, నేను వెళ్ళిపోతా ఇయ్యాల. కుదరదు. కానీ 30 ఏళ్ళు ఎదురు చూసిన గట్టం వెళ్ళాలంటే పానం కొట్టుకొస్తుంది. నిండక సలెక్కడదన్న మనకు కళ్ళు మూసుకొని కాపురం చేస్తా. డియర్ లవ్లీ ఆసమ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ మై వదినా. నమస్కారం. టోటల్ క్రెడిట్ గోస్ టు యూ. వై? బికాస్ ఆ రోజు నువ్వు పెళ్లిలో చేసిన సందడి అంతా ఇంత కాదు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఎంజాయ్. ఏం పిల్ల, మీ రాక మా కోరిక కల్పించుకోవాలి తీరిక కలకల్లాడాలి కళ్యాణి వేదికని వెడ్డింగ్ కార్డు నీ మొగుడికి నీకు ఇచ్చామా? వై యు ఆర్ నాట్ కమింగ్ దట్ మ్యారేజ్? డైరెక్ట్ శోభనానికి వచ్చింది. నాకు తెలుసు, ఎందుకంటే వదినా నేనే అందంగా ఉన్నాను కదా, అక్కడ ఎవరు తను పట్టించుకోరని భయంతో రాలేదు. కరెక్ట్. బట్ వదినా టు బి ఫ్రాంక్ గా చెప్పి ఈ రోజు నీకన్నా నేను చాలా అందంగా ఉన్నాను కదా. కమ్. ఏంటిది కమ్? లాట్ ఆఫ్ వర్క్ ఇస్తే. ఏంటిది లాట్ ఆఫ్ వర్క్? మనం గట్టానికి వెళ్ళిపోదామా? అయ్యో, గట్టానికి ముందు మనం చాలా పనులు చేయాలి. ఏం పనులు చేయాలి? కమ్ అండ్ సిట్, ఐ విల్ టెల్ యూ. దిస్ ఈస్ ద మిల్క్ ఐఎమ్ డ్రింకింగ్ ఆఫ్, దెన్ యూ డ్రింక్ ఆఫ్. మీదికి వెళ్ళి తాగుతానవే. వావ్, వాట్ ఏ కౌ మిల్క్. కమ్ ఆన్. కౌ మిల్క్ నీకు తెలుసానే? ఆవు పాలు. అరబెట్టు. అగైన్. ఏదే కార్యక్రమం నువ్వు? వెరీ మోడర్న్ ఈటింగ్. యూ కమ్ ఫాస్ట్. ఏంటిది? కమ్ సూన్. వదినా, దిస్ ఈస్ వెరీ బ్యాడ్. వాట్ మై రొమాంటిక్ మూడ్స్ ఆర్ నాట్ అండర్స్టాండ్ మీ అన్నయ్య. చాలు ఇగో లైట్లు బంద్ చేద్దాం. నో లైట్స్ బంద్ చేయడం వద్దు. ఎందుకు? డోర్స్ అన్ని ఓపెన్ చేయి. ఎందుకు? ఎన్నాళ్ళు ఎందుకు నన్ను మిస్ అయ్యానన్న పెద్ద మనిషి తెలియాలి. అందుకు ఇవన్నీ ఇలాగే ఓపెన్ చేసి ఉంచు. మన శోభనాన్ని చూసి కుళ్ళుకోవాలి. అదే నాకు ఎవరిని కళకట్టంటారే. మనం గట్టానికి వెళ్ళిపోదామా? కమ్. మత్తుగున్నా మాయనువా. ఏమైతుంది ఇక్కడ అసలు? నాకేమో చక్కల గింతలున్నాయి. నీకు చెక్కలు గింతలున్నాయా? అలాంటివి ఉంటాయి, పట్టించుకోక. ఇట్లా అని తిరుగు. గట్టం కోసం చక్కెర గింతలని గుండ్రగా తిరుగుతావేందే? నాకు చిన్నప్పటి నుంచి చక్కల గింతలున్నాయి అని తెలుసు కదా. చెప్పు. అవును ఉన్నాయి. 30 ఏళ్ళ సార్. పడుకో. ఒక ఆట మిస్ అయిపోయాం. ఏ ఆట? దిస్ ఈజ్ చెప్పు. విసిరికోవడం. నో, దిస్ ఇస్ ట్రెడిషన్. మా అమ్మమ్మ చెప్పింది. సరే పాటు. ఓడిపోయిందా కాడాలి. ఓడిపోయిన పో. నో,
ఆట ఆడిన తర్వాత ఓడిపోవాలి. చాలు. నీకు తెలీదా నియమ నిబంధనలు? పడుకోవే. ఓకే. వామ్మో, వామ్మో. ఈసారి మాత్రం వదలండి సార్. నిద్రలే కంప్లీట్ చేస్తా గట్టాన్ని. రాండ్రా. చక్కెర గింతలు పాడుగాను. ఎవరికి లేవా చక్కెర గింతలు? ఇంతుంటారే ఏమనిపించలేదా? నో. గట్టం ఇవాళ కంప్లీట్ చేసే కూర్చుంటా. ఇట్లా ఎలా కాదో నేను చూస్తా. ఇప్పుడు లైట్లు బంద్ అన్న. నో లైట్స్. ఎందుకు? చూసే వాళ్ళు చూడాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఎవరికి చెప్పానో వాళ్ళకే తెలుసు. సరే అలాగే ఉండు. నాకు కట్టేసిన చెక్కల గింతలు కట్టేలేవు కదా సార్. ఎలాగైనా చేసి నువ్వు అతనికి చెప్పొద్దు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మై పెద్ద బాబు గారు నాకు interested. ఉంటే నువ్వెందుకు వచ్చావాడు సీన్ లోకి? సార్ దీని ట్రీట్మెంట్ చేయించన్నా. దీన్ని మాత్రం నేను గట్టం ముగించినాక నేను కలుస్తా సార్. నడువే నడు. టామ్ క్రూజ్ అండ్ ఏంజలీనా జోలీ ఏమంటారు రోజా గారు? అందం వద్దని మందాన్ని పట్టుకున్నాడు అప్పారావుని. చాలా బాగుంది. నాగబాబు గారు ఎక్కువ గట్టాలు చేసుకుంటున్నా స్టేజ్ మీద. చేయాలి. అప్పుడుగా అయితేనే సార్. అదే అవ్వలేదులే. ప్రయత్నాలు. అదే ఎక్కువ ప్రయత్నాలు చేసింది బాగుంది, సాదాగా ఉంది. ఓకే గుడ్. జబర్దస్త్ జల్సా టైం. ఫ్రెండ్స్ అందరితో కలిసి గోవా ట్రిప్ ప్లాన్ చేశాడు మన అభి. మరి ఆ ట్రిప్ కోసం పడ్డ తిప్పులు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అద్రి అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, జల్దీగా నూరావే సంధ్య మనము కలుసుకునే చోటకి, రోజు ఆడుకునే ఆటకి. గున్న గున్న మామిడి చిలక గున్న మామిడి తోటకి, గున్న గున్న మామిడి. అమ్మా తాగడులో కిక్ ఉంటది, దానికో లెక్క ఉంటది. తాగాలి, తాగి ఊగాలి. ఏంటి మందు తాగుతారా? చచ్చా, ఫ్రూట్ డ్రింక్స్ తీసుకోవాలి. హెల్దీ. అబ్బా ఆ, ఫ్రూట్ డ్రింక్స్ తీసుకుంటే హెల్దీ అంట. 5 గ్లాసుల ఫ్రూట్ డ్రింక్స్ తీసుకుంటే గోడను కొంచెమన్నా కదపగలుగుతావా? లేదు. 5 మూటల బీర్ తీసుకుంటే గోడను చూస్తే చాలు, అదే కదిలిపోతుంది. భయ్యా అందరూ మనల్ని తాగుబోతులు అంటే బాధగా ఉంది భయ్యా. ఎందుకు బాధపడుతున్నావురా? తాగుబోతు అంటే సైంటిస్ట్ కంటే గొప్ప. ఎలా భయ్యా? ఎంత చదువురాని తాగుబోతైనా వాటర్ లో వాటర్ ఎంత పర్ఫెక్ట్ గా మిక్స్ చేస్తాడంటే ఏ సైంటిస్ట్ కూడా మిక్స్ చేయలేడు అంత పర్ఫెక్ట్ గా. కరెక్టే భయ్యో. ఎవడ్రాయుడు? నేను మామ గుర్తుపట్టలేవా? డాక్టర్ రవికాంత్. డాక్టర్ అయ్యారు. ఎస్ మామ, గ్రాండ్ గా గోవా ట్రిప్ ప్లాన్ చేశా. గోవా ట్రిప్? అవునా? కానీ కాస్ట్ ఎక్కువ అనుకుంటా కదా. గ్రూప్ గా వెళ్తున్నాం కాబట్టి చాలా చీప్ మామ. ఓన్లీ 16,000. కానీ ఆ 16,000 కూడా లేవురా నా దగ్గర. మామ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రావాలి మామ. అంతే అంటావా? ఎస్ మామ. ఓకే. ఎందుకే గోవాలో ఒక రూల్ అని తెలుసా? ఏంట్రా అది? అక్కడ నీ జుట్టు కలర్ రేట్ అయితే ఆ డ్రెస్ కలర్ వేసుకోవాలి. ఓ అయితే నా జుట్టు బ్లాక్ కలర్, నేను బ్లాక్ షర్ట్ వేసుకుంటా. నాది వైట్ టీ షర్ట్ వేసుకుంటా. మరి నేనేం వేసుకోవాలరా? వద్దులేరా, తట్టుకోలేం, పెట్టుకో. అక్కడ చాలా మంది ఏదో ఎంజాయ్ చేద్దామని వస్తున్నారు, నువ్వు భయపెట్టకలని. నువ్వు రావాలి కదా. నేను పక్కా వస్తున్నాను. ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయి తర్వాత వచ్చి మాట్లాడు. మామ పడ్డావా? ఐ వాస్ టెస్టింగ్ ద టైల్స్ రే. ఓ మంచి ఫ్లోరింగ్. మామ ఓ పని చేస్తాను, నేను ఇంటి దాకా వదులుతాను. మామ ఇల్లు వచ్చింది. అదేంటి మనం ఇంటికి వెళ్ళాలి కానీ ఇల్లు ఎలా వచ్చింది? మామ తలుపు కొట్టు.
తలుపు కొట్టినా బెల్లు కొట్టినా చిన్నోళ్ళు లేస్తాడు రా డిస్టర్బెన్స్, అందుకే పిలిచి లేపుతా. అవును, స్టీరింగ్ ఉంటది, గేర్లు ఉంటాయి, బుర్ర అని పోతుంది, అదేంటారు అది? కార్ అనుకుంటా. కారు కాదు, ఛత్రపతి సినిమాలో కాటరాజ్ నడుపుతాడు, కాటరాజ్. జీపు. దీపు 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 చంపేస్తుంది, వెళ్ళిపోండి. డార్లింగ్ దీపు డార్లింగ్. ఏంటి తాగొచ్చావా? ఛీ, తాళం అంటే నా ఇంట్లో అంటలేదు, నాకు అలవాటే లేదు. ఇవన్నీ ఒకటి. ఇవి 5,000. నేను మాట్లాడుతుంది చెయ్యి గురించి, ఒకటే చెయ్యి. తాగొచ్చావా ఏంటి పిచ్చి మామ? వెళ్ళిపో. లుంగి కట్టుకోవడం కూడా ఒక ఆర్ట్. ఏంటది? లుంగి. నీ లుంగి, నీ కథలు అన్ని తెలుస్తూనే ఉన్నాయి. ఆ. తినేదుందా, పడుకుంటావా? తింటా, పెట్టు. నేను పెట్టాలా? నేనే పెట్టుకుంటా, చిన్నప్పటి నుంచి పెడితేనే పెరిగానా. ఆగవే, ఏ మాత్రం ఫుడ్ కూడా పెట్టుకోకుంటే ఎందుకు నా బతుకు వేస్ట్. ఏమండి, ఈ గ్లాస్ లో మందు ఉంది, అబ్బా. ఆ గ్లాస్ లో వాటర్ ఉన్నాయి, ఈ గ్లాస్ లో ఒక పురుగు వేశాను, అబ్బో. ఆ గ్లాస్ లో ఒక పురుగు వేశాను, ఆ. ఇందులో ఉన్న పురుగు బతికింది, ఓకే. మరి ఇందులో ఉన్న పురుగు చచ్చిపోయింది. అయ్యో, సో సాడ్. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? అంటే మందు తాగితే కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయి, ఆరోగ్యానికి మంచిది, తాగండి అని. ఇలాంటి మొగుని కట్టుకున్నాను చూడు, నన్ను చెప్పుతో కొట్టుకోవాలండి. హలో. అరే గోవా డబ్బులు రెడీయా? ఎవడరా నువ్వు? అరే నేను రా, నిన్న రాత్రి పబ్ లో కలిసానా, డాక్టర్ రవికాంత్. రవి. యా. రే మేము వస్తున్నాం రా ఇంటికి, డబ్బులు రెడీ చేసుకొని పెట్టుకో. దీపు. దీపు డార్లింగ్. ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా. పోయి పని చూసుకో. నువ్వెంత అందంగా ఉంటావు తెలుసా. నిజంగా? పోయి పని చూసుకో డార్లింగ్. నాకు అర్జెంట్ గా 16,000 కావాలి. ఎందుకు? నాకు టీచర్ జాబ్ వచ్చింది, సెక్యూరిటీ డిపాజిట్ కింద 16,000 కట్టాలన్నారు. సరే, ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ ఎంత మంది ఉంటారు? నాగబాబు గారు 32 మంది ఉంటారు మొత్తం. సరే, అక్కడ మీరు ఎలా చదువు చెప్తారో నాకు కూడా తెలియాలి కదా. ఫస్ట్ మన బుడ్డోడికి చెప్పండి, వాడికి అన్ని నేర్చుకుని చక్కగా చదువుకుంటే అప్పుడు మీకు డబ్బులు ఇచ్చి పంపిస్తా. టెస్టింగ్. సరే, ఓకే. ఓకేనా? ఓకే. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, వాడికి నేర్పించండి. రేయ్ బుడ్డోడా. ఏంది నాన్న? రేయ్ హోంవర్క్ చేసుకో. నాన్న మా టీచరే బ్యాక్టీరియా బొమ్మ గీసురమ్మంది నాన్న. బ్యాక్టీరియా బొమ్మ గీసేయి. నాకు రాదుగా నాన్న. సర్లే, నేను గీసి పెడతా అంతే. గీ నాన్న. తీసుకెళ్ళు. ఇదేంది నాన్న వైట్ పేపర్ ఇచ్చావు? బ్యాక్టీరియా రా, కనిపించదుగా. మీ టీచర్ చెప్పు బయోస్కోప్ పెట్టుకొని చూసుకోమని. పిచ్చి నాన్న, అది బయోస్కోప్ కాదు, మైక్రోస్కోప్. నువ్వు బయటకు వెళ్తే కదరా నేను ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టావు తీసుకునేది. ఓ పని చెయ్యి, నువ్వు బయటకు వెళ్ళి ఎవరెవరు ఏం చేస్తున్నారో చూసి రాపన్నాడు. నాన్న అనసూయ ఆంటీ నా ఎంకే చూసి నవ్వుతుంది నాన్న. అనసూయ ఆంటీ కాదు, అనసూయ పిన్ని అనాలి, అలా అనొద్దు. నాన్న రవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న దొంగతనం చేస్తున్నాడు నాన్న. ఈ విషయం నీకెలా తెలిసింది? రవి గారు కూడా నాలాగే బాల్కనీలో నుంచి తంగు సొస్తున్నా నాన్న. అంటే నేను దొంగతనం చేస్తున్నా నీకు అర్థమైపోయిందిగా. ఎందుకు మరి ఓవర్ యాక్షన్? దా లోపలికి వచ్చేసి. శివ గోవా రెడీ. రే ఇంకా మా ఆవిడ రాలేదురా. ఓ పని చెయ్యి, నువ్వు డాక్టర్ కదా. అవును. మా ఆవిడ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చినట్టుగా నటిస్తా, నువ్వు వచ్చి ట్రీట్మెంట్ చేసినట్టు చేసి నాకు ఛార్జ్ అని చెప్పి 16,000 తీసుకో, దాంతో మనం గోవా వెళ్ళిపోతాం. సూపర్, చూసుకో. రే బాగా చదువు. ఏ ఫర్ అనసూయ, బి ఫర్ బాబు గారు, ఆర్ ఫర్ రోజమ్మ. ఏ మధ్యలో CDEF చేయలేమని మార్కులు ఇచ్చేది ఇల్లేగా నాన్న. చదువు 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 బాగా చదువు. బాబు గారు, ఆర్ ఫర్ రోజమ్మ. ఏంటండి బుడ్డోడు ఇంత బాగా చదువుతున్నాడు? చూసావా మన ట్రైనింగ్ ఎలా ఉంది? సూపర్ అండి. సరే గాని నాకు జాబ్ లో జాయిన్ అవ్వడానికి డబ్బులు కావాలిగా. అవును కదా. 16,000.
హార్ట్ అటాక్ ఎవరికి? వేర్ ఇస్ ద పేషెంట్? వేర్ ఇస్ ద పేషెంట్? నాకే హార్ట్ అటాక్. యప్ప పిలవక ముందు వచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అని మీకెలా తెలుసు? అంటే అది హార్ట్ అంటే నేను హార్ట్ అటాక్ డాక్టర్ కదా, అందరికి హార్ట్ ఉంటుంది. హార్ట్ అటాక్ నీకు రావచ్చు, నాకు రావచ్చు, అందరికి రావచ్చు, అందుకే అలా అన్నాను. ఈ ప్లానింగ్లు మీ స్కెచ్లు అన్ని తెలుసురా నాకు. ఏ మొత్తం తెలిసిపోయిందా? మొత్తం తెలుసు. అంటే గోవా, డిస్కో, పబ్బులు, బీచ్లు, బీర్లు. 16,000 అన్ని వాడు చెప్పలేదు, నువ్వు చెప్పావు. ఇట్రా అంటే ఇట్రా. అది కాదు వదినా. ఇట్రా రా నువ్వు. అంటే అది అంటే నాకు తెలియదు. అంటే ఇట్రా. గోవా ఎలా వెళ్ళాలనిపిస్తుంది మమ్మల్ని వదిలిపెట్టి? మేం వెళ్తాం రా గోవా, నువ్వు కాదు. నువ్వు సై నీలాంటి గయ్యాలి పిల్లలు ఉంటేనే మేము గోవా వెళ్ళాలని ప్లాన్ వేసుకుంది. నువ్వు కాకపోతే మమ్మల్ని తీసుకెళ్ళ చాలా మంది ఉన్నారే, మేము వెళ్తాం. మేడం సార్ ప్లీజ్ గోవా తీసుకెళ్ళండి సార్. ఓకే, సో ఈ ఆల్కహాలిక్ స్కిట్ గురించి ఏమంటారు రోజా గారు? నాకు ఫస్ట్ పవన్ డాన్స్ నచ్చింది. డబ్బులు ఇస్తే వద్దని ఏటీఎం మిషన్ చూపించడం మాత్రం బాగుంది. అప్డేటెడ్ మేము. అదే ఓకే. నాగబాబు గారు? ఓకే అభి, నెక్స్ట్ టైం బెటర్ లక్. షాప్ ఓపెనింగ్ కి ఒక హీరోయిన్ ని పిలిస్తే ఆ హీరోయిన్ పెట్టే రాకింగ్ టార్చర్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. నమస్కారం సార్. నమస్కారం మేడం. మా తాత టమాటాలు అమ్ముకున్నప్పుడే చెప్పాడు, నువ్వు టాటా అంతటి వాడివి కావాలని చెప్పేసి. నా టమాటా నీ టాటా అంతటి వాడిని కాకపోయినా ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేసి 2 రాష్ట్రాల్లో 8 షాపులు ఓపెన్ చేశాను మేడం. టమాటా బ్రదర్స్ అని. ఇప్పుడు 9వ షాప్ ఓపెనింగ్. బాంబేకి వెళ్ళి గల్లీ గల్లీ తిరిగి కత్తి లాంటి హీరోయిన్ పెట్టాను. ఆ హీరోయిన్ అవకాశం కోసం ఆరాటం, అడ్డంగా దొరికిన అమ్మాయి, వర్షంలో వాంతులు, తెర వెనక తదిగినత్తం లాంటి చిత్రాల్లో నటించి కత్తి కపూర్ అని పేరు తెచ్చుకున్నటువంటి హీరోయిన్ కత్తి కపూర్. స్వాగతం సుస్వాగతం. ఏంటిది నాకు అర్థం కాదు. బొంబాయి హీరోయిన్ అంటే మీతో పడిపోతారు మీరు. అరే నా నడుము ఎవరు నొక్కారో మేడం నాకు తెలియాలి. ఏ బాంబాయి చేతులు చూపించండి. చేతులు చూపి లోపల చూపించు మేడం. చూపించరే. నువ్వేనా ఇందాక నుంచి? ఎవరు? రిక్షా అయినా మేడం. నీకేం కావాలి? డబ్బులు అట్టివు తీసుకోపో. చెల్లట్లేదా? చెల్లేది ఒకటి ఇమ్మంటావా? ఏంటి ఇందాక నుంచి ఆ లైట్ నాకు ఇట్లా ఇట్లా కొడుతుంది, తీసేయి. తీసేయడం కుదరదు మేడం. ఏ ఎందుకు? అది సూర్యుడు మేడం. అంటే సన్ సన్. సన్ అంటే అదేనా? మేడం 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 జ్యోతి ప్రజ్వలన మేడం. నేను ఉన్నప్పుడు నన్ను డామినేట్ చేసే హీరోయిన్స్ ని పిలవద్దని చెప్పాను కదా లేబో. మేడం మేడం జ్యోతి ప్రజ్వలన అంటే అమ్మాయిలు కాదు మేడం. లైటింగ్ ద క్యాండిల్. ఊకే తిడతారు మేడం. పోల్ నా బతుకు. అరే ఫీల్ అవ్వకరే. అబ్బ సమోసా, అబ్బ సమోసా. ఓకేనారా మేడం? వెలిగించండి మేడం. మేడం నా షాప్ లో దీపం వెలిగించమంటే ఆర్పేస్తారేంటి మేడం? దుకాణంలో వచ్చింది పెద్ద దీపమే ఎక్కువ. ఆ చిన్న దీపంతో ఏం చేస్తావురా నువ్వు? సరే కత్తి. నేను
ఏది పెట్టి ఇవ్వాలి, మీరు ఏది కత్తిరిస్తారు? అదే నన్ను ఏదో కత్తిరించమని పిలిచారు కదా. అదే రిబ్బన్ కత్తిరించాను మేడం, రిబ్బన్ కత్తిరించమని. కత్తిరించమంటారు చెప్పు. అరే నీకు తెలుసా మేడం ఎన్నో రిబ్బన్లు కట్ చేసి నాది కూడా కట్ చేసిందా. అందుకే అటు కాకుండా సమోసాలాగా మిగిలిపోయావు నువ్వు. మేడం ఇది తీసుకోండి మేడం. మేడం కత్తి కపూర్, కత్తి కపూర్, కత్తి కపూర్. మేడం మీరు ఫ్యాన్స్ గురించి రెండు మాటలు మేడం. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మీ అందరూ నన్ను అవమానిస్తారు కాబట్టి. మేడం అనుభవం ఇస్తారు మేడం. అనుభవించడం కాదు, తెలుగు పెట్టిన గొంగల పురుగు ఉన్నావు. అరే అభిమానిస్తారు అని చెప్పాలరా. ఆ తర్వాత నాకు మీ అందరూ నన్ను గుండెలు పెట్టి చూసుకోవాలి. గుండీలు పెట్టి చూసుకోవడం కాదు మేడం, గుండెల్లో పెట్టి చూసుకోవడం. హార్ట్ గుంట హార్ట్ లో. నేను ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఓనర్ గారు. ఓనర్ గారు నాకు ఎందుకు అంటే బాగా లైక్, అందుకే అతను పిలవంగానే గెస్ట్ హౌస్ కి వచ్చాను. గెస్ట్ హౌస్ కాదు మేడం, గెస్ట్ గా వచ్చానని చెప్పు. దండం పెడతాను గెస్ట్ గా. అయ్యో నీ తల్లి ఆ పురాణ దుకాణం బంద్ చేయి, గెస్ట్ ఉన్నావు నువ్వు. నాకు తెలుగు కొంచెం తుప్పుగా వచ్చు. తుప్పుగా కాదు మేడం, తప్పుగా వచ్చు అని చెప్పాలి. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పాలి. బాంబేలో సార్ నేను కలిసి యాడ్ చేసాం. ఆ యాడ్ చేసినప్పుడు నువ్వు నాకు చాలా గర్వం అనిపించింది. గర్భం కాదు మేడం, గర్వంగా ఉందని చెప్పాలి మేడం. గర్వంగా అనిపించింది సార్ తో చేయడం. ఇంకో విషయం చెప్పాలి అంటే అమ్మాయి రోజా గారికి నేను ఫ్యాన్. అమ్మాయి రోజా గారు కాదు, ఎమ్మెల్యే రోజా గారు. మేడం 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 రిపోర్టర్స్ ఉన్నారు మేడం, మాట్లాడండి మేడం. ప్రెస్ వాళ్ళ ఐ లైక్ ప్రెస్ వాళ్ళు. మీకు సుధీర్కి అఫైర్ ఉందంటారు. ఎవరైనా ఉండండి. అరే మొన్నటికి షారుఖ్ కి నాకు ఉందన్నారు, సల్మాన్ కి నాకు ఉందన్నారు. మేడం మీకు అనసూయ అంటే పడదంట కదా. ఏం పడదు నాకు ఎందుకంటే నాకు ఆమెకి హైట్ విషయంలో ప్రాబ్లం. నేను చేయాల్సిన ఒక మూవీలో ఆమె యాక్ట్ చేసింది, నాకన్నా పెద్ద పేరు వచ్చింది. అయినా గానీ నా అంత అందం ఆమెకి రాదు. నా అంత పేరు నీకు రావాలని నేను గాడ్ బ్లెస్ చేస్తూ. మేడం మేడం లోపలికి వస్తే కొద్దిగా ఫోటో సెషన్. ఫోటో షాపింగ్ కదా. రెడీ. వావ్ ది నైస్ చీరలు. ఇదేం చీర ఇది? ఉడుం పట్టు చీరలు మేడం. ఓ ఉడుం పట్టు చీరలు. ఉడుం పట్టు అంట. ఎలా ఉంది? చీరకి అందం వచ్చింది మేడం. ఇది తీసి లోపల పెట్టుకోరా. ఆయనకి ఇచ్చారండి. ఆ చీరకి ఎప్పుడు అందం అలానే ఉండాలి అంటే నాతోనే ఉండాలి. అమ్మ 25,000 బొక్క. రోజా గారు కట్టుకొని అది గండిపడి చీరలు మేడం. ఇదినా? అదే అదే అదే. వెరీ గుడ్. ఎలా ఉంది? ఇంతకుముందు చీర బాగుందంటే దొబ్బేసింది. ఇప్పుడు అదే అదే ఇప్పుడు మీకు అందం వచ్చింది మేడం. నాకు అందం వచ్చింది. ఆయన లోపల పెట్టు. ఇది కూడా ఆయనకి ఎందుకు ఇస్తున్నారు? నేను ఎప్పుడు అందంగా ఉండాలంటే చీర నా దగ్గరే ఉండాలి. 50,000 బొక్క, 50,000 బొక్క. టమాటా వారి చీరలు ఒక్కసారి కట్టుకుంటే విప్ప బుద్ధే కాదు, మొత్తం లోపల పెట్టారు. అరే ఇది భలే ఉంది రే. ఎలా ఉంది నాకు ఇది? అస్సలు బాగాలేదు మేడం. ఎందుకు ఇలాంటి షాప్ లో పెట్టుకుంటారు ఇడియట్స్? ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ టుడే నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఓకే నేను వస్తాను మరి. వస్తారా? వెళ్ళండి మేడం. మేడం 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 నెక్స్ట్ మంత్ మీరు ఖాళీయా? ఖాళీ కదా. ఎదురుగా షాప్ ఓపెనింగ్ ఉంది, వాడికి కూడా నాసితే పట్టాలి వాడికి. బాయ్ బాయ్. నువ్వేం ఫీల్ అవ్వకు. బాంబే వస్తే నన్ను కలువు. ఓకే బాయ్ సార్. బాయ్ మేడం. బాయ్. సమ్మసరే ఈ చీరలను తీసుకెళ్ళి ఏం చేస్తారు? చీరలన్నీ ఒక్క నిమిషం ఇగో ఈడు ఉన్నాయి. నీకు హైదరాబాద్ ఎరికేనా? హైదరాబాద్ తెలుసు. హైదరాబాద్ లో జుమ్మెరాత్ బజార్ ఎరికేనా? జుమ్మెరాత్ బజార్ తెలుసు. జుమ్మెరాత్ బజార్ లో ఎవ్రీ సండే సంత పెడతా. 100కి 2, 200 का 3, 200 का 4, 500 का चीज అని నేను అమ్ముతా. మేడం కౌంటర్ లో కూర్చుంటది. అమ్ముతారు, నువ్వు వచ్చి కొనాలి. కొంటా. ఓకే వెళ్ళరా. ఓకే రైట్. 100కి 3, 400, 50. లేట్ గా ఓపెన్ చేసిన మీ చేత ఓపెన్ చేపిస్తే కనీసం 8 షాపులు 16 షాపులు అయ్యేటి మేడం. నా పరిస్థితి దీనంగా అయిపోయింది మేడం. ధనములు పైనవి, దర్పములు పైనవి. రేపటి నుంచి టమాటాలు అమ్ముకోవాలి నాయనా. రోజా గారు తను బాగుంది స్లాంగ్ మీది. మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చారు కదా. నైస్. నాగబాబు గారు సరదాగా ఉంది. గుడ్. సో ఏం చక్కగా స్కిట్స్
ఉన్నాయి, మరి స్కోర్స్ చూడాలి కదా. అయితే వాకే వచ్చేయండి. హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. రచ్చ రవి అండ్ టీమ్ కి, రాకీ రాఘవ అండ్ టీమ్ కి, అద్రి అభి అండ్ టీమ్ కి రోజా గారు, బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్, రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ కి రోజా గారు. అంటే ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్. Now it's time to present the big 25,000 to today's performer of the day. 15,000 from Triple X detergent powder and soap and 10,000 from Jabardast, which goes to Bullet Bhaskar and Tsunami Sudhakar's team. Performer of the day, Pastor Kotu. So ఇవాళ performer of the day special effects తో మన స్కిట్ కొట్టేశారు. మళ్ళీ వచ్చే వారం మరింత స్పెషల్ గా మనందరం కలుద్దాం. Until then, take care all of you. Good night and keep laughing.